ప్రజావాణి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. ల్యాండ్ టైటిలింగ్ పై దుష్ప్రచారం జరుగుతుందా? ప్రతిపక్షాల వ్యూహాలు మరింత దిగజారుతున్నాయా? మరి రేపటి నుంచి జగన్ ప్రచారం ఎలా ఉండబోతుంది? ఇక వీటితో పాటు మరిన్ని విషయాలపై స్పందించడానికి వైసీపీ అధికార ప్రతినిధి చుండూరు సుందరరామశర్మ గారు వారధిలో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎన్ఆర్ఎస్ కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వీడియో కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8006036036 కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. ఎస్, మరి ఇక ఏపీలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇక దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని జనాలు నమ్మే స్థితిలో ఉన్నారనుకోవచ్చా? యాక్చువల్గా ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ నాది కొంచెం రీసౌండ్ వస్తుందండి. రీసౌండ్ వస్తుంది. ఎస్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒకటి తీసుకుని వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాల కంటే కూడా ఈ మీడియా ఏదైతే మనం దుష్ట చతుష్టయం అంటున్నామో, ఏదైతే పచ్చ మీడియా అంటామో, వాళ్ళు చాలా బాగా ప్రచారం చేసుకుంటా పోతున్నారు. భూరక్షణ కాదు భక్షణే అనుకుంటా, టైటిల్ యాక్ట్ ప్రజా కంటకమే అనుకుంటా, ఈ రకమైనటువంటివన్నీ ప్రజల్ని లేదా మిస్లీడ్ చేయాలని చెప్పనేటువంటి పద్ధతిలో ఈ యొక్క మీడియా ముఖ్యంగా ప్రచారం చేస్తుంది. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక రకమైన ఆ నీతి ఆయోగ్ వాళ్ళు చేపట్టినటువంటి ఒక విధానం. అయితే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవాళ దేశం మొత్తంలో కనుక చూస్తే ఈ భూ వివాదాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. ఎందుకని అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు చూసినట్లయితే మనకి ఎండోమెంట్స్ కింద ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ ఉన్నాం. వక్స్ బోర్డు వాళ్ళ దగ్గర ఒక రికార్డు ఉంటుంది. ఆ రకంగా రకరకాలమైనటువంటి ఉండటంతో ఒకవేళ ఒక వ్యక్తి కనుక ఒక భూమి కొనుక్కునేటట్లయితే అతను సేల్ డీడ్ చేసుకుంటున్నాడు. అయితే మిగతా రికార్డుల్లో అవి రాకపోవటం, లేకపోతే వాటిల్లో సరైనటువంటి రికార్డింగ్ జరగకపోవటంతో ఎప్పుడూ కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది వక్ఫ్ బోర్డు భూమనో, ప్రభుత్వ భూమనో, లేకపోతే ఇంకొకటనో అనేటువంటిది వస్తూ ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటిది లేకుండా డిజిటలైజ్ చేసి ఒకే రికార్డుని కనుక ఉండేటట్టుగా చేసేటట్టయితే, రెండోది ఏమన్నా హక్కుని కనుక వీళ్ళకి ప్రసాదించినట్లయితే బాగుంటుంది అనేటువంటిది. మనకు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ఎస్ అండి, సురేందర్ గారు. నమస్తే అండి. ఒక 2 పాయింట్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా మీరు చెప్తూ ఒకే రికార్డు ఉంటే అన్నారు. మరి ఆ ఒకే రికార్డులో ఎంట్రీస్ లో తప్పులు జరగచ్చు, లేకపోతే ఎలాంటి అవకతవకలు పాల్పడ్డా కూడా చాలా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కామన్ పబ్లిక్ దే కెనాట్ అఫోర్డ్ టు గో టు ది హై కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. ఇవన్నీ ఏంటంటే ఈ భూమి తగాదాలు కానీ ఇలాంటివి చాలా చాలా కష్టం కామన్ పీపుల్ కి హ్యాండిల్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్ కి కంప్లీట్ ఒక ఆడిట్ ట్రేడ్ లాగా ఉంటుంది. కాబట్టి వెరిఫికేషన్ ఈజీ ఉంటుంది. కానీ మీరు ఒకే రికార్డు మెయింటైన్ చేస్తే సిస్టంలో ఆ రికార్డు రేపొద్దున మీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన వాళ్ళు కావచ్చు, రేపొద్దున ఆ రికార్డు తప్పుగా రాసినా ఎలాంటి అవకతవకలు జరిగితే ప్రజలకి చాలా ఇబ్బంది కదా. ఇంకొకటి ఏంటంటే ఈ పట్టా పాస్బుక్ ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకండి? తర్వాత చిన్నపిల్లల స్కూల్ బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు? ఇప్పుడు ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇదివరకు 30 కేసులు నెత్తి మీద ఉన్నాయి. సరిగ్గా సిబిఐ ఈడీ పనిచేస్తే జైల్లో ఉండొచ్చు. అలాంటి మనిషి ఫోటోలు తీసుకొచ్చి మా ఆస్తి పట్టా పాస్బుక్ల పైన ఆ దొంగోడి ఫోటో ఎందుకు మాకు చెప్పండి? మొదటిది బహుశా మీకు కొంత తెలియక అంటున్నారు. ఎందుకంటే అన్ని రికార్డులు ఉంటే బాగుంటుంది అని చెప్పారని. మీరు ఒకవేళ ఇక్కడ కనుక ఒక సేల్ డీడ్ చేసుకుంటే రిజిస్టర్ ఆఫీస్లో మీకు అది అయిపోయింది కదా, నాకు భూమి వచ్చేసింది అని అనుకుంటే అక్కడ మిగతా రికార్డుల్లో అనేక రకాలైనటువంటి రికార్డ్స్ ఉండటం మూలకంగా రేపు పొద్దున్న మీకు ఇబ్బందులు వస్తున్నటువంటిది అదే భూ వివాదాలకి ముఖ్య కారణం అవుతుంది. అయితే ఇక్కడ మీరు అంటున్నటువంటిది ఏంటంటే ఆ రికార్డులు రాసేటువంటిది ఒకే రికార్డు అయితే తప్పులు జరగచ్చు కదా అంటున్నారు.
ఆ తప్పులు జరుగుతున్నది ఇప్పుడు జరుగుతున్నది. అందుకనే భూ వివాదాల విషయంలో వచ్చేసి వాళ్ళు అనేక రకాలైనటువంటి సివిల్ కోర్టుల్లో ఆల్మోస్ట్ ఈ యొక్క భూమికి సంబంధించినటువంటివే ఉన్నాయి. రెండోది, మీరు అడుగుతున్నటువంటి దాని ప్రకారము ఇవాళ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది రావటానికి ఈ దేశం మొత్తంలో కూడా భూ సమగ్ర సర్వే జరగాలి అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకని చెప్పంటే మనకు 100 సంవత్సరాలు అంటే బ్రిటిష్ వాడి కాలం తర్వాతన ఈ భూముల యొక్క సమగ్ర సర్వే జరగల. అందుకనే మీకు చాలా చోట్ల కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తుందని చెప్పంటే, లేదా కమతాలు చిన్న భూ కమతాల దగ్గర వాటి దగ్గర కూడాను మనం వాళ్ళకి గొడవలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పంటే సరిహద్దులు ఈ భూమికి ఇవి లేకపోవటం ఒకటి. రెండోది ఏమని చెప్పానన్నా 100 సంవత్సరాల క్రితం చేసిన తర్వాత అయ్యేసరికి చుక్కల భూములు అని చెప్పనున్నాయి, అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఈ రకమైనటువంటి 22A కింద ఉన్నటువంటి భూములు, ఇట్లా చాలా రకాలుగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భూ సమగ్ర సర్వే చేయిస్తున్నాడు. దానికి ₹1 కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోకుండా ఇవాళ రోజున భూములన్నిటినీ ఆల్మోస్ట్ మనకి 17,000 గ్రామాల్లో జరగాల్సి ఉంటే ఇప్పటికి 6,000 గ్రామాల్లో ఇది పూర్తి చేసి ఇంకొక 11,000 గ్రామాల్లో కనుక పూర్తయిన తర్వాత మాత్రమే ఈ ల్యాండ్స్ ఏదైతే మనం ఇప్పుడు టైటిల్ యాక్ట్ చెప్తున్నామో అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇది ఇంప్లిమెంటేషన్లో లేదు. ఇది నెంబర్ 1 మనం తెలుసుకోవాలి నరేందర్ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రోజున ఎప్పుడైతే భూ సమగ్ర సర్వే జరిగిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, అది ఎవరిది భూమి అనేటువంటిది మొత్తం కూడాను ఇవాళ అక్కడ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లోనే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ రోజున మీరు చెప్తున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడైనా మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్తున్నారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మీరు సేల్ డీడ్ చేయించుకున్నా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రతిదీ కూడా ప్రభుత్వం వాళ్ళు కాకుండా ప్రైవేట్ వాళ్ళు చేసేటువంటి అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రోజున పట్టా పాస్ పుస్తకాల మీద జగన్ గారి బొమ్మ ఎందుకు ఉండాలి అని చెప్పనన్నారు. ఎందుకు ఉండాలి అని చెప్పనంటే ఎందుకు ఉండకూడదో కూడా మనం చెప్పాలి. ఎందుకని చెప్పంటే ఇవాళ రోజున ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 100 సంవత్సరాల తర్వాతన భూ సమగ్ర సర్వే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పటివరకు మీకు తెలుసు 1984, మీరు ఎప్పుడు పుట్టారో నాకు తెలీదు, 1984 వరకు కూడా కరణీకాల వ్యవస్థ ఉండేది మనకి. ఆ ఒక కరణాన్ని కనుక పిలిచి మీరు బలానా చెట్టుకు పక్కన ఉన్నటువంటిది ఎవరిది అంటే అది ఆ పక్క చెట్టు కింద ఆ పొలం మొత్తం 10 ఎకరాలు కూడా మా నరేందర్ రెడ్డి గారిదండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేకుండా కరణీకాలని రద్దు చేసి అసలు రికార్డులన్నీ కూడా ఇవాళకి కూడా సరైనటువంటి పద్ధతిలో లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. దానివల్లే చాలా వచ్చినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన ఈ 22A కింద ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఈ చుక్కల భూములు కానివ్వండి, లంక భూములు కానివ్వండి, అనాది భూములు, ఇవన్నీ కొట్టిని కూడా అర్హులైనటువంటివి అవన్నీ కూడా చేసేసి ఇవాళ వాళ్ళందరికీ కూడా భూములు ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఇవాళ ఈ టైటిల్ యాక్ట్లో ఇదేదో గ్యాబరింగ్ చేస్తారు, ల్యాండ్లు ఎత్తేసుకుంటారు అనేటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం మాత్రమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన భూ సమగ్ర సర్వే అనేటువంటిది ₹1 కూడా మీకు ఖర్చు లేకుండా చివరికి ఆ హద్దుల యొక్క రాళ్లను కూడా పాతిచ్చి మీ యొక్క హద్దులు ఇప్పుడు మీరు అమెరికాలో కూర్చుని మీరు చక్కగా రేపు పొద్దున్న ఆ గూగుల్ దాంట్లో కూర్చుని మీ యొక్క భూమి ఎక్కడుందో చూసుకోవచ్చు. కానీ ఇవాళ రోజున మీరు కనుక ఒక్క నిమిషమే మీరు కనుక ఏదన్నా ఇక్కడ ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ రేపు పొద్దున్న ఎవరు కబ్జా చేస్తారో ఏంటో, అసలు హద్దులు ఎవరిది, ఇంతకుముందు ఎవరు అడంగుళ్ళు ఎవరి పేర్లు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ ఏమీ లేకుండా ఓటర్ చేస్తున్న సమగ్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేయబోతోంది. దానివల్ల వచ్చినటువంటిదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది ఇంప్లిమెంటేషన్లో లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున స్టే హైకోర్టులో స్టే వచ్చింది. నెంబర్ 3, ఇవాళ రోజున సమగ్ర భూ సర్వే జరిగిన తర్వాత మాత్రమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది వస్తుంది. దానికి ఇంకో 2 సంవత్సరాలైనా పడుతుంది. కాబట్టి ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పచ్చ మీడియా కానీ వీళ్ళు చేసేటువంటిది ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు అని చెప్పండి. రెండోది, మీరు చాలా ఒక్క నిమిషం అండి. ఆయన ఒక మాట అన్నారు నరేందర్ రెడ్డి గారు. ఏమని జైల్లో ఉన్నారు, ఇదే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంచండి నరేందర్ రెడ్డి గారు. ఎందుకని చెప్పంటే మీరు ఎన్నుకున్నారు, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. భారతదేశ రాజ్యాంగ ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు ఈడీలు ఉన్నాయి, సిబిఐలు ఉంటాయి, జైల్లో ఉండాలి అని చెప్పారంటే ఎవరు జైల్లో ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలి అనేటువంటిది న్యాయస్థానాలు డిక్లేర్ చేస్తాయి. అంతేగాని మనం ఎక్కడో కూర్చొని చెప్పడం కరెక్ట్ అయినటువంటిది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు 151 సీట్లు ఇచ్చి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఈ రకంగా మాట్లాడటం అనేటువంటిది, ఆయన బొమ్మ ఎందుకు వేస్తారో అని చెప్పిన మాట్లాడటం అనేటువంటిది కొంచెం చులకనగా మాట్లాడేటువంటిది రాజ్యాంగాన్ని చులకనపరచటమే, ప్రజాస్వామ్యాన్ని చులకనపరచటమే అని చెప్పని నేను చెప్తున్నాను. నెక్స్ట్ అండి, తీసుకోండి నెక్స్ట్ కాల్. ఇంతియాజ్ గారు మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. సార్
నమస్తే సార్. సార్ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారంటే నడిచే నమ్మకం అండి. ఈ రోజు ఆంధ్ర గడ్డపై పుట్టిన ఏ బిడ్డను అడిగినా చిన్న పిల్లల నుంచి ముసలాయన దాకా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పని వాడు అనేవాడు ఎవడు లేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటికి ఇష్టం వచ్చినట్టు ఎవరన్నా మాట్లాడొచ్చు. ప్రజలకి మంచి చేసిన ఆయన ఫోటో కాకుండా కరప్టెడ్ అయిన ఎందుకులేండి సెంట్రల్ లెవెల్లో ఉన్న ప్రధానమంత్రి ఫోటో పెడతారా? గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టండి దయచేసి. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మానవతావాది, ఒక మంచి మనసున్న వ్యక్తి ఫోటో ఉండాలండి ప్రతి చోట. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఈ పచ్చ మీడియా, ఈ టీడీపీ వాళ్ళు ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మోడీ ఫోటో తీశారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫోటో తీశారు. రేపు పొద్దున ఇంకో మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ఫోటో అయితే లేపేస్తారేమో. వాళ్ళకే అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో తెలియదు. శ్రీలంక అయిపోద్ది అని చెప్పిన వాళ్ళందరూ అన్ని కలిపి ప్రతిదీ ఇచ్చేసిన వాళ్ళు ఏ నోరుతో మాట్లాడతారండి? ఈ క్వశ్చన్ కి అసలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు చూడండి సార్, వాళ్ళు జవాబు చెప్పాలా? శ్రీలంక అయిపోయింది, ఉగాండా అయిపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళంతా ఆ నోళ్లతో ఇంటింటికి బెంచి కారు, కిలో బంగారం ఫ్రీ ఇస్తా అని చెప్పి ఏ నోటితో మాట్లాడుతున్నారండి? కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా, ఆలోచించాలి కదా అడిగే ముందర. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నేను ఇదే ఇవ్వగలను, ఇంతకంటే మించి నేను ఇవ్వలేను, మీకు ఇష్టం అయితేనే ఓటేయండి, మీకు పథకాలు అందితేనే ఓటేయండి అని నిఖార్సుగా నిక్కచ్చిగా అడుగుతున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదండి. తప్పు చేస్తుంటే ఎప్పుడూ జైల్లో ఉండేవాళ్ళు. తప్పు చేయలేదు కాబట్టే, కుట్రలు పన్నారు కాబట్టే నిజాయితీగా ఆయన బయటకు వచ్చారు. మీరు చెప్పినట్టు నేను మాట్లాడకూడదు ప్రధానమంత్రి గురించి. మీరు చెప్పారు ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నారని, అందుకని ఆ టాపిక్ వదిలేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని 153 సీట్లు గెలిచి వచ్చారండి. ఆయన ఊరికి ఓట్లు గుద్దుకొని ఈవీఎంల ద్వారా గెలిచి రాలేదు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఆయన్ని. జై జగన్. ఇంతియాజ్ గారు చాలా బాగా చెప్పారు. మనము ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రిని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ముఖ్యంగా జగన్ గారి గురించి ఎవరైనా కేసుల గురించి మాట్లాడితే వారికి ఇచ్చేటువంటి మన ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కటే చెప్తున్నారు, ఆయన 2011లో బయటికి వచ్చిన తర్వాత మాత్రమే ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది తప్ప అంతకుముందు ఆయన మీద కేసులు లేవు. అది కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కేసులు మాత్రమే. వాటి మీదన డిస్ప్రపోర్షనేట్ ఇదేం చెప్పానని, అసెట్స్ అని చెప్పానని అవన్నీ మాట్లాడారే తప్ప ఆయన మీద కుట్రలు పన్ని ఆ కేసులు వచ్చినాయే తప్ప నిజానికి అది ఒక ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది అని చెప్పని ఆయన మీద ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ కూడా ఆయనకి ఫేవరబుల్గా కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బ్యాంకుల్ని మోసం చేయలేదు, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర తీసుకుని చేయలేదు. ఆయన కంపెనీలో ఎవరో కొంతమంది ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఆ ఇన్వెస్ట్మెంట్లో అనేటువంటిది కిట్ ప్రో కిందకు వస్తుంది, అది ఇన్కమ్ కిందకు వస్తుంది అని చెప్పనని కేసులు పెడితే అది ట్రిబ్యునల్ కొట్టేయటం కూడా జరిగింది. కాబట్టి దయచేసి మనం కొంతవరకు విఘ్నులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి నిందితుడుగా ఉంటే అతని మీద మాట్లాడటం తప్పు. న్యాయస్థానాలు డిసైడ్ చేసేదాకా తప్పనిసరిగా వాళ్ళకి గౌరవించాలి అని చెప్పని మనం తెలుసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఇది కొంతవరకు మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? మీరు అలా ఏమైనా భావిస్తున్నారా? ప్రజలు అయితే భావించట్లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి భూములు ఇచ్చాడే తప్ప ఆయన ఎక్కడా కూడా తీసుకున్నట్టుగా లేదు. అది చంద్రబాబు గారి మీద మాత్రం ఉన్నది. సిఆర్డిఏ అనేటువంటిది పెట్టి ఆ రోజున రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాటిని కొంతమంది ప్రైవేటు వాళ్ళకి, అస్మదీయులకి ఇవ్వటం అనేటువంటిది చూసాం మనం. దాని యొక్క రేటు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకి ₹1,00,00,000, ₹1,00,000, ₹50,00,000 చొప్పున ఇస్తే, అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటిల్ని ఎక్కువ ధరలకి ఇచ్చారు అనేటువంటిది కూడా కాగు తప్పు పట్టడం కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపుగా 31 లక్షల మందికి ఇవాళ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ఇవాళ ఈ చుక్కల భూములు, లంక భూములు, ఈ 22A కింద ఉన్నటువంటివి వీటన్నిటినీ కూడా వాళ్ళందరికీ కూడా పూర్తి హక్కులు ఇవ్వటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంతకు ముందు అంతా లంక భూములు, ఎస్ఐన్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుండేవాళ్ళు.
ఆ 22A ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి ఎప్పుడు వస్తారో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ భూమి హక్కుల్ని వాళ్ళకి ఇవ్వటం మూలకంగా ఇవాళ రోజున వాళ్ళు హాయిగా ఆ యొక్క భూముల్ని వాళ్ళు దాన్ని వాళ్ళకి ఓన్ అవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మాది కాదు. అయితే చంద్రబాబు గారు కానీ పచ్చ మీడియా ఒకటి సమాధానం చెప్పాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇవాళ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పారు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టు అని చెప్పారని. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ తోటి ఎలియన్స్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇవాళ రోజున బీజేపీ తెచ్చినటువంటి దాన్ని ఇది చేయటము లేకపోతే దాన్ని రద్దు చేస్తామని చెప్తూ వాళ్ళతోటే కూటమిలో ఉంటూ అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలను ఒక రకంగా మోసం చేయటమే. అసలు లేనటువంటి యాక్ట్ని నేను రద్దు చేస్తాను, రెండో సంతకం పెడతాను అన్నాడంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ సంతకాల్ని ప్రజలు నమ్మరు. ఇంతకు ముందు కూడా ఒకటో సంతకం బెల్ట్ షాపులు, రెండో సంతకం బాలానా, రైతు రుణమాఫీ అని చెప్పి ఎట్లయితే ప్రజల్ని మోసం చేశారో ఇవాళ కూడా అసలు ఇంప్లిమెంటేషన్లో లేనటువంటి చట్టాన్ని నేను రెండో సంతకం పెట్టి రద్దు చేస్తాను అనేటువంటిది ఆయన యొక్క దీనికే వదిలేసేయాలి. ఇంకొక విషయం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏం చెప్పంటే ఇవాళ రోజున ఏమీ కూడా మీ యొక్క భూములకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సమగ్ర భూ సర్వే జరిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఇది జరుగుతుంది. దీని మీద కొన్ని ఇష్యూస్ మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ అయిన తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది. దీంట్లో ఇంకెవరైనా కూడా ఏమైనా అప్రిహెన్షన్స్ కనుక ఉండేటట్లయితే వాటిని కూడా జగన్ గారి ప్రభుత్వం డెఫినెట్గా రేపు గెలిచిన తర్వాత అవన్నీ కూడా తీసుకున్న తర్వాత మాత్రమే అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుని వస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది జగన్ ప్రభుత్వం డెఫినెట్ గా ప్రజలందరినీ సాటిస్ఫై అయిన తర్వాతనే ముందుకెళ్తుంది. స్కాలర్ లైన్ లో ఉన్నారండి సురేందర్ గారు. శర్మ గారు నమస్కారం అండి. సురేందర్ రెడ్డి అండి నా పేరు. నమస్తే అండి. నమస్తే అండి శర్మ గారు. సురేందర్ రెడ్డి అండి. ఎస్ అండి మాట్లాడండి. మాట్లాడండి సార్. సురేందర్ రెడ్డి గారు నమస్కారం. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అని ఉంది కదా సార్, ఒకటి వాళ్ళు అంటే మీరు విపక్షాలు ఎంత విష ప్రచారం చేస్తున్నాయో వైసీపీ వాళ్ళు అంత తిప్పి కొట్టట్లేదు అనేది నాకు ఒకటి అనిపిస్తుంది సార్. నాకు అదొకటి నా పాయింట్. అదొకటి సార్. ఇంకోటి ఏంటంటే మొన్న మేనిఫెస్టో వీళ్ళు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు కదా సార్. అందులో వీళ్ళు టీడీపీ బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి మన పవన్ కళ్యాణ్ వీళ్ళ జనసేన కలిసి చేసింది కదా సార్ వీళ్ళు. అందులో ఉన్న మైనస్ పాయింట్లు కూడా మీరు అంతే విధంగా జనాల్లోకి తీసుకెళ్తే బెటర్ అని నా ఉద్దేశం సార్. అంటే మన వైసీపీ వాళ్ళు అందులో కొంచెం ఫెయిల్ అవుతున్నారేమో. ఫెయిల్ మీన్స్ ఏంటంటే అంతగా వాళ్ళు తీసుకెళ్ళినంతగా తీసుకెళ్ళలేకపోతున్నారేమో అనే ఒకటి నాకు అనిపిస్తుంది సార్. అదొకటి. సో దట్ దాని గురించి ప్రతి వాడు అభివృద్ధి అంటున్నారు కదా సార్, దాని గురించి కూడా కొంచెం ఎక్కువగా అంటే ఫోకస్ చేస్తే బాగుంటుంది సార్ కొంచెం. ఎందుకంటే ప్రచారాలు మనం ఏంటంటే ఎప్పుడు సంక్షేమ పథకాలు చేసి ఓకే సార్, అది బెటర్. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల గురించి సంబంధించిన జగన్ గారి ఆలోచన చాలా బాగుంది సార్. అది జగన్ గారు అట్ ద సేమ్ టైం అభివృద్ధి చేసినది, కానీ చెప్పుకోలేక వెనకబడిపోతున్నారేమో అని నాకు అదొక్కటే అనిపిస్తుంది సార్. వైసీపీ విక్టరీ కామన్ సార్, ఇప్పుడు కన్ఫర్మ్ సార్. అది నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే మేము ఇక్కడ చూస్తా ఉన్నాం, రోజు మేము కూడా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాం సార్ ఇక్కడ సౌదీ అరేబియాలో మా ఇట్లా పార్టీ తరపు నుంచి కూడా. సో దట్ అంటే మేము డిస్కస్ చేసే విషయాలు ఇవి సార్ రెగ్యులర్గా. ఎందుకంటే మన వాళ్ళు సక్సెస్ అవుతున్నా అంటే అంత వాళ్ళకంటే మించి చేస్తే బెటర్ నా ఉద్దేశం సార్. అదే సార్, అది నా ఒక్కటే సార్. అది సురేందర్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఈ పచ్చపత్రికల్లో ఇవాళైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా కూడా పోయేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పారని చంద్రబాబు గారు మాట్లాడటం, ఈ పత్రికలు రాయటంని నేను ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను. జగన్ గారు చేస్తున్నటువంటి మంచి పనులని ఎట్లయితే వీళ్ళు ఇది చేస్తున్నారో దానికి ప్రజలే సమాధానం చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఇవాళ అవ్వా తాతలకి దివ్యాంగులకి వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నటువంటి పింఛన్లు, దాన్ని వాలంటీర్ల ద్వారా ఇవ్వనివ్వకుండా అడ్డం పడి కొంతమంది, ఇప్పుడు ఉదాహరణకి మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళ చేత ఇచ్చేయించి వాళ్ళు చివరికి ఇవాళ రోజున అవ్వా తాతలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క లేదా తెలుగుదేశం పార్టీ ఆ పచ్చపత్రికలకి సమాధానం చెప్పారు అనేటువంటిది తెలిసిన తర్వాతనే పిచ్చి కొంచెం అంటే ఒక రకంగా జగన్ గారిని పర్సనల్గా కూడా ఆయన మీద ఒక రకంగా డైరెక్ట్గానే చెప్పాలంటే ఆయన మాట్లాడింది జగన్ గారిని చంపేస్తే ఏమవుతుంది అనేటువంటి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళారు అని చెప్పంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వీళ్ళు వెళ్ళారు అనేటువంటిది. ఇక్కడ ఒకటి మాత్రమే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే కావాలో దాన్ని మాట్లాడాలి. ఇవాళ ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది
క్లియర్ అయిపోయింది, ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇచ్చాడు, మాకు ఇన్ని భూములు ఇచ్చినటువంటి వ్యక్తి భూముల గురించి ఆలోచించడు. చంద్రబాబు గారు ఆ రోజు సిఆర్డీఏ దగ్గర ప్రజల దగ్గర తీసుకుని సింగపూర్ వాళ్ళతోటి దీనికి కన్సార్షియంకి వెళ్ళాడు. ఈ రకంగా కొంతమందికి అప్పచెప్పాడు. కాబట్టి చంద్రబాబు గారి టైంలోనే విశాఖపట్నంలో సిట్టేశారు భూముల కుంభకోణం లేకపోతే భూముల కబ్జా గురించి అని చెప్పనేది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. జగన్ గారికి ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. సమాధానం ప్రజలు చెప్తారు. ఇవాళ అవ్వ తాతలే సమాధానం చెప్పారు. ఈ పింఛన్లని చెడగొట్టి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళని ఇవాళ బాధలు పెట్టి ఎండల్లో తిప్పేటువంటి పరిస్థితికి తెచ్చిన చంద్రబాబు గారు కానీ ఈ పచ్చపత్రికలు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలకు అర్థమైపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రజలు నమ్మటం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కనుక మనం చూసినట్టయితే సూపర్ 6 అని లేదో పదాలు వాడుతున్నారే తప్ప చంద్రబాబు గారు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ రోజున ఆయన ఫెయిల్ అవటంతో ప్రజలకి నమ్మకం పోయింది. అయితే ఇవాళ కొత్తగా మనం చూడాల్సింది ఏంటంటే 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు పెట్టుకొని వచ్చినటువంటి ఈ యొక్క పార్టీలు కూటములు ఇవాళ రోజున ఇది తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో అని చెప్పనని, బీజేపీ వాళ్ళది వేరే మేనిఫెస్టో ఉంటుందని చెప్పననేటువంటి పరిస్థితులు వచ్చాక ప్రజలకు అర్థమైంది ఇది మోసమైనటువంటి కూటమి. అసలు ఇది కూటమే కాదు, వీళ్ళిద్దరూ కలిశారు. రేపు పొద్దున ఒకళ్ళకొకళ్ళు విస్తరాకులు ఎట్లయితే చిన్న విస్తరాకులలాగా 2014లో ఏ రకంగా కొట్టుకున్నారో అదే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది అర్థమైంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పింఛన్లు ఒక్కటి కనుక మనం చూస్తే అసలు ఈయన ఈ పింఛన్లు ఇవ్వగలుగుతాడా, అసలు ఏ రకంగా చేస్తాడో అనేటువంటిది కూడా చూడొచ్చు. మీరు అన్నట్టుగా శ్రీలంక లేకపోతే వెనుజులా అయిపోతుంది, సోమరిపోతుల్ని చేస్తున్నారు ప్రజలు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అని చెప్పినటువంటి వాళ్ళందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆయన మొట్టమొదటి నుంచి చెప్పింది ఒక్కటే, ప్రజలకి మానవ వనరుల అభివృద్ధి జరగాలి. ఎప్పుడైతే ప్రజల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి పరిస్థితి వస్తుందో ఆటోమేటికల్లీ పర్చేసింగ్ పవర్ పెరగటమే కాకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు మనం ఇవ్వగలిగితే, మంచి ఆసుపత్రులను పెట్టి విద్య వైద్యం కనుక ఇవ్వగలిగితే, వ్యవసాయదారుడికి కనుక రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలన్నీ ఇవ్వగలిగితే అప్పుడు రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం వస్తుందనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారు. అది ఇప్పుడు సక్సెస్ అయింది. దాన్నే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఫాలోయర్స్ కంటే కూడా నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజలు ఉన్నారు అనేటువంటిది. రెండోది, మూడోది, మాధవి గారు నమస్కారం సార్. నా 2 క్వశ్చన్స్ అండి. మీరు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో ఏమీ అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు, అది ఓకే. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఆయన రాజధాని నిర్మించలేకపోయిండు, విఫలమైంది అని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మరి మీరు 5 ఏళ్లలో 3 రాజధానులు 4 ఎన్ని రాజధానిలో మీరు అన్న దానికి ఒక్క రాజధాని కూడా మీరు నిర్మించలేకపోయిండ్రు. మీరు ఏ విధంగా వెళ్ళి ప్రజలకు మేము ఈ విధంగా డెవలప్ చేశాము అని చెప్తున్నారు? అంటే మేము అడిగేది రాజధాని అండి, నేను ఇంకా వేరేది ఏది అడగట్లేదు. చిన్న కరెక్షన్ అండి, ఇంతకు ముందు మీరు మాట్లాడేటప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇవి బాగా డెవలప్ చేశారని మీరే చెప్తున్నారు కానీ మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూసారా ఏ విధంగా ఉన్నాయని? అంటే అక్కడ ఉన్నట్టు కనీస వసతులు కూడా లేకుండా, కనీస బాత్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో ఎప్పుడైనా మీరు వెళ్ళి చూసారా? వెళ్ళి చూస్తే గనక మాకు ఎక్కడ ఏ టీవీ ఛానల్లో మీరు చెప్తున్నటువంటి ఎల్లో ఛానలే అనుకోండి, ఇప్పుడు TV9 కానీ ఏ ఛానల్లో కూడా నేను ఇంతవరకు చూడలేదు. అండ్ సెకండ్ క్వశ్చన్, షర్మిల గారు అండ్ సునీత గారు వాళ్ళు ఎంతగానం ప్రచారం చేస్తున్నారు వాళ్ళ అన్న యొక్కటువంటి తప్పులు ప్లస్ ఇలా ఓటు వేయకండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము వాళ్ళని నమ్మాలా మిమ్మల్ని నమ్మారా? మీరు అభివృద్ధి చేశారు అని అంటే సొంత చెల్లెలకు పిలిచి మాట్లాడి ఆమెకున్నటువంటి సమస్య తీర్చి ఉంటే తను వేరే పార్టీకి ఎందుకెళ్ళు? తను మీ దగ్గరకే ఉండి మీకు చేస్తే మీకు ప్లస్ పాయింట్ అవ్వు కదా. సో తనకు న్యాయం జరగలేదనే బయటికి వెళ్ళిపోయింది. అలాంటిది మీరు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని నమ్మాలి, అది మీ మీదగా ఓటేయాలి. మీరు అంటుంది కరెక్టే, ఓల్డ్ వాళ్ళకు పెన్షన్స్ ఇస్తాను, పెన్షన్ తోనే ఆగిపోదు కదండి, అభివృద్ధి కావాలి. ఎన్ని అభివృద్ధి తీసుకొచ్చారు, ఎన్ని IT ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, దాని గురించి చెప్పండి. థ్యాంక్ యూ మాధవ్ గారు. థ్యాంక్ యూ మాధవ్ గారు. మొదట మీరు రాజధాని గురించే మాట్లాడుతున్నాను అన్నారు. రాజధాని నిర్మించాలి అని అడుగుతున్నారు. రాజధానులు నాకు తెలిసినంత వరకు నిర్మించటాలు జరగల.
రాజధానిని ఎవరు నిర్మించలేరు. పోయేసేసి ఒక పెద్ద 100 బిల్డింగులు కట్టేసేసి ప్రజలను తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి అదేదో ఇదిలాగా రాజధానుల నిర్మాణం అనేటువంటిది ఒక మనిషి మామూలుగా మనం చేసేది కాదు. చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తాను అని చెప్పారని 5 సంవత్సరాల పాటు చేశారు, ఫెయిల్ అయ్యారు అని మీరు ఒప్పుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది అంటే పరిపాలనా వికేంద్రీకరణే కాదు, అన్ని చోట్ల కూడా అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు లభించాలి అనేటువంటిది. మీరు ఇవాళ చెప్తున్నారు రాజధాని అమరావతిలో చంద్రబాబు గారు చెప్పారు. ఏమని చెప్పనంటే 4 నుంచి 5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది రాజధాని మొత్తం పూర్తయ్యేసరికి అని చెప్పారు. అంతేకాకుండా ఆయన నారాయణ గారు అనుకుంటా లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే క్లియర్గా చెప్పారు, ఎకరానికి 2 కోట్ల చొప్పున ఇమీడియట్గా మొదటి ఫస్ట్ ఫేజ్లోనే 1,00,000 కోట్లు కావాలి అని చెప్పారు. మీకు అందరికీ తెలుసు ఆయన మొత్తం కలిపి 8,000 కోట్ల పైన కూడా ఖర్చు పెట్టలేదు. దానికోసం అని చెప్పని 2,000 కోట్ల రూపాయలు స్టాక్ ఎక్స్చేంజ్లో అప్పులు తీసుకుని వచ్చాడు. అంతేకాదు భూములు కూడా కొంతమందికి తక్కువ రేటుకి కేంద్రంలో ఉన్నటువంటి లేదా ప్రభుత్వానికి సంబంధించిన తక్కువ రేట్లకి ఇచ్చాడు. అయితే మీరు రాజధాని కావాలా అంటే నేను ఇవాళ మీలాంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా, రాజధానికి ప్రతి పౌరుడు ఎక్కడో ఉన్నటువంటి విలేజీ వ్యక్తి వెళ్ళటం అనేటువంటిది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థతోటి నాకు రాజధాని ఎక్కడుంటే నాకేంటి, నాకు కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, డెత్ సర్టిఫికెట్ కావాలన్నా, లేదా నాకు ఒక పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా కూడా ప్రతి చోట కూడా గ్రామ వార్డు సచివాలయాలను పెట్టాడు. ఇంతకుముందు మీరు ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి, కలెక్టర్ల దగ్గర ఆఫీసుల దగ్గరికి చుట్టూటా తిరిగేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 3-4 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోనే ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిని తెచ్చాక ప్రజల వద్దకే పాలన. గాంధీ మహాత్ముడు చెప్పినట్టు ప్రజలకి వాళ్ళ యొక్క ఇంటి దగ్గరికి ముంగిటకి పరిపాలన తీసుకెళ్ళిన తర్వాత రాజధాని ఎక్కడున్నది అనేటువంటిది ప్రజలకు అవసరం లేదు. అయితే రాజధాని అనేటువంటిది కావాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నది ఎందుకు అని చెప్పంటే చంద్రబాబు గారు చెప్పారు అమరావతిలో ఒక ఎకరం వచ్చేసేసరికి 100 కోట్లు అవుతుంది, 10 కోట్లు అవుతుంది అని చెప్పని అన్నాడు. మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వ్యక్తికో రాయలసీమలో ఉన్నటువంటి వ్యక్తికో ఎకరం మాత్రం 50 లక్షలే ఉంటుంది అన్నప్పుడు తారతమ్యాలు వస్తాయా రావా, ఒక రకమైనటువంటి డిస్పారిటీ వస్తుందా రాదా? అందుకోసం అని చెప్పనే అదే విశాఖపట్నంలో అయినా, ఉత్తరాంధ్రలో ఎక్కడో మారుమూల శ్రీకాకుళంలో అయినా, రాయలసీమలో అయినా కూడా అభివృద్ధి అనేటువంటిది యూనిఫామ్గా కనుక జరిగినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరులోనో లేకపోతే అమరావతిలో 10 కోట్లుంటే అక్కడ కూడా 10 కోట్లు పలికేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళటం అనేటువంటిది కరెక్టా కాదా మీరు ఆలోచించండి. హైదరాబాద్ నుంచి మనం విడిపోయిన కారణం కూడా హైదరాబాద్లో విపరీతమైనటువంటి ఇది వచ్చి అక్కడ ప్రజలలో వచ్చినటువంటి అసూయ, లేకపోతే ఇదేంటి జరుగుతోంది అంటే అక్కడ వాళ్ళకి అసూయ అంటే వేరేగా కాదు, అది రాకుండా ఉండాలి, అందుకని కేంద్రీకరించబడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వికేంద్రీకరణకి వెళ్ళాం. రెండోది మీరు ఆసుపత్రుల గురించి చెప్తున్నారు. ఎస్, నేనున్నది ఇప్పుడు గుంటూరులో. ఈ గుంటూరు ఆసుపత్రిలోనే ఎలుకలు వచ్చేసేసి ఒక పిల్లవాడిని చంపటం అనేటువంటిది చంద్రబాబు గారి సమయంలో జరిగింది. అయితే మీరు ఒక్క రోజులోనే డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఒక 58 నెలల్లోనే కావాలని కోరుకునేటువంటి వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్లలో చేసిన దాన్ని కంపారిజన్ చేయటం ఎంతవరకు కరెక్టో కూడా మీరు చూసుకోవాలి. ఇవాళ మీరు ఆసుపత్రుల గురించి అడిగినందుకు డెఫినెట్గా మెడికల్ కాలేజీలు ఇవాళ 5 వచ్చేసినాయి, 750 సీట్లు వచ్చేసినాయి. మీరందరూ కూడా ఇవాళ అమెరికాలో ఉన్నారు, మీరందరూ కొంతమంది మెడిసిన్ చదువు ఉంటారు. మా గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు రావాలంటే ఆ రోజుల్లో ఏ రకంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ రోజున 750 సీట్లని మళ్ళా తీసుకుని వచ్చి పెట్టాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి. ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చినాయి తప్ప ఆసుపత్రులు యూజర్ ఛార్జీలు కూడా వసూలు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. అయితే ఇవాళ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోందండి, కొంత టైం పడుతుంది. డెఫినెట్గా మీరు చెప్పినటువంటి మరుగుదొడ్లు అన్నీ కూడా వస్తున్నాయి, కొన్ని చోట్ల లోపాలంటే డెఫినెట్గా సరిదిద్దుకోవాలి. కానీ 59 నెలల్లోనే మీరు ఒక్కసారిగా పుట్టంగానే ఆవకాయన్నం పెట్టేస్తాం అనేటువంటిది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ మీరు ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, ఇవాళ మీ ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాల ఎట్లా ఉన్నది మీరు చదువుకున్నప్పుడు, ఇప్పుడు ఎట్లుందో చూడండి. అట్లాగే మెడికల్ కాలేజీలు వస్తున్నాయా లేదా అనేటువంటి చూడండి. పోర్టులు కడుతున్నాడు ఇవాళ రోజున. ఈ డెవలప్మెంట్ అనేటువంటిది పోర్ట్స్ లాజిస్టిక్స్ ముఖ్యంగా ఉంటుంది. ఇవాళ 4 పోర్టులు 10 షిప్పింగ్ హార్బర్లు తీసుకొస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా లేదా మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఒక్క పోర్ట్ వచ్చిందా అని అడుగుతున్నా, రాలేదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 59 నెలల్లో జగన్ గారు చేస్తున్నటువంటి వీటిని చూడండి. రెండోది మీరు అభివృద్ధి గురించి అడుగుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కియా 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 అంటాడే తప్ప వేరేది చెప్పట్లేదు. దయచేసి మేము ఒక్కటి మాత్రం లేదు,
జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచార ఆర్భాటం లేకపోవటం అనేటువంటిది కొంత ఇందాక ఒక కాలర్ కూడా చెప్తున్నారు, అది ఒక కొంత మైనస్ అవుతుందేమో నాకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు గారు చేయకపోయినా గ్రాఫిక్స్ చూపించి అమరావతిని చూపిస్తే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఏదో జరిగిపోతుంది అనుకున్నారు. కానీ ఈయన చేస్తూ కూడా కొంత గ్రాఫిక్స్ వాళ్ళతోటి కంపారిజన్ మీరు చేయటం అనేటువంటిది కొంతవరకు కరెక్ట్ కాదు. ఇవాళ అభివృద్ధి జరుగుతోంది. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ లేకపోతే విప్రో ఇట్లా అన్నీ వస్తున్నాయి. అట్లాగే అమరావతిలో కూడాను ఇవాళ ఏదైతే మనం రాజధాని అనుకుంటున్నామో అక్కడ కొన్ని బిల్డింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ అభివృద్ధి సంక్షేమం రెండూ జరుగుతుంది. ఇవాళ ఒక స్కూల్ కడుతున్నాము అంటే అక్కడ పిల్లవాడికి ఉచితంగా విద్య వచ్చింది అని చెప్పనంటే అంతకు మించిన ఆస్తి వేరే ఉండదు. మీరందరూ ఇవాళ అక్కడికి వెళ్ళారు అంటే మీ విద్య మీద వెళ్ళారే తప్ప ఇక్కడ మీరు సంపాదించిన డబ్బులతోటి కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తోంది ఇవాళ బైజూస్ లేకపోతే ఇంగ్లీష్ నేర్పించటం, స్కూల్స్లో యూనిఫామ్స్ ఇవ్వటం, అమ్మఒడి ఇచ్చి ఆ తల్లి పిల్లల్ని పనికి తీసుకుని వెళ్లకుండా స్కూళ్ళకు పంపించేటువంటి పద్ధతిని, వీటన్నిటిని కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక్కడే చెప్తున్నా, పాత నీరు వెళ్ళిపోనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేటువంటి దానికంటే 40 సంవత్సరాలు ఆయన పట్టింది ఏం చేశాడు అనేటువంటి కంటే కూడా 59 నెలల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, పోర్ట్స్ ఇవాళ రోజున వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి మేము కొంత ప్రచారం లేకపోతే ప్రచారం చేస్తాం, అది కూడా మీ ముందుకు తీసుకుని వస్తామని చెప్తూ మీరు అందరూ కూడా విఘ్నులుగా ఆలోచించాల్సింది ఒక్కటే, పేపర్లు చదివి మాత్రం దయచేసి మీరు ఒక డెసిషన్ తీసుకోకండి. ఎందుకంటే మీరు మొత్తం కూడా చాలామంది చదివేది ఎల్లో పత్రికలు చదువుతారు, దాంట్లో రాసేటువంటిదే ముందుకెళ్తున్నారు. అప్పుల గురించి కూడా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు మొత్తం బాకీలు పెట్టి వెళ్ళిపోయాడు. చివరికి ఆయన వెళ్ళిపోయే రోజున 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉందని ఈనాడు పేపర్లోనే రాశారు. అటువంటి పరిస్థితుల్లో సంపద సృష్టిస్తాను అంటున్నాడు. ఆయన పరిపాలన అంతా రెవెన్యూ లోట్లోనే గడిచింది. కానీ ఇవాళ తీసుకొచ్చినటువంటి అప్పులకి లెక్కలు ఉన్నాయి. ఇవాళ తీసుకొచ్చినటువంటి అప్పులకి అభివృద్ధి జరుగుతోంది. స్కూల్స్ కడుతున్నాడు, హాస్పిటల్స్ కడుతున్నాడు. మీరు ఉద్దానం అనేటువంటిది ఒక్కటి చూడండి. ఉద్దానం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇష్యూ. అది ఆ ప్రాబ్లమ్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసేసాడుగా. 5 సంవత్సరాల్లో వచ్చిన దాంట్లోనే చేసేసాడుగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకటి, కొత్తగా వచ్చాడు, 59 నెలలకే కొన్ని మార్పులు తీసుకొచ్చాడు, కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. మీరందరూ కూడా తెలుసు, కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకుని లక్షల ఫీజులు కట్టారన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రోజున గవర్నమెంట్లో స్కూల్స్ని తీసుకుని వచ్చాడు. వీటన్నిటిని కూడా మీరందరూ కూడా పేపర్లను పక్కన పెట్టి పచ్చ పేపర్లను చదవద్దనంటలా పక్కన పెట్టి మీరు కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నదే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ అభివృద్ధి కనిపిస్తుంది. కానీ మీరు ఎక్కడో అమెరికాలో కూర్చుని మీకు తెలిసో లేకపోతే ఈ పేపర్లు చదువో కొంత మీరు పొరపాటు పడుతున్నారేమో, మిస్లీడ్ అవుతున్నారేమో అని చెప్పని నేను అనుకుంటున్నాను. సో వైసీపీ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నట్టయితే కనిపిస్తుందండి. మరి వచ్చే ఈ 10 రోజులు ఎలా ఉండబోతుంది? ఇవాళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మాట్లాడుతున్నారు, నేను మీకు మంచి చేశానంటే, ఈ ప్రభుత్వం వల్ల మీకు ప్రయోజనాలు జరిగినాయంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. నేను ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు, అసలు ఈ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా, అధికారం వెలగబెట్టినటువంటి పార్టీ అడగాల్సింది ఒక్కటే, మేము ఇంతకుముందు మేనిఫెస్టో ఇచ్చాము, ఆ మేనిఫెస్టో పూర్తిగా మేము చేశాము, ఇదిగో ఇప్పుడు మళ్ళా వస్తున్నాము అని అడగాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆయన అవి అమలు పరచలేదని 2019లో ఓడిచ్చారు. ఇవాళ 2024లో మళ్ళీ ఇంకొక కొత్త మేనిఫెస్టో పట్టుకొచ్చాడు. అటు ఇటుగా అవే పట్టుకుని వచ్చారు. ఆయన మాట్లాడుతున్నది చెప్తున్నది అన్నీ కూడా ధరల స్థిరీకరణకి అంటాడు, లేకపోయేటట్టయితేనేమన్నా మళ్ళీ పిల్లలకి అంతకుముందేమన్నా ఉచిత విద్య KG to PG ఉచిత విద్య ఇస్తా అన్నాడు. ఇవాళ ఏమన్నా మళ్ళీ సిలబస్ రివ్యూ అని చెప్పనంటున్నాడు. ఈ రకంగా కంపారిజన్ చేస్తూ పోతున్నాడే తప్ప ఆయన కొత్తగా తెస్తుంది ఏమీ లేదు. ఆ రోజున అమలుపరచలేదు, ఈ రోజున అమలుపరుస్తాడు అని చెప్పి ప్రజలకి నమ్మకం లేదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిద్ధం సభలు కానివ్వండి, సిద్ధం బస్సు యాత్ర కానివ్వండి, ఇవాళ ఒక్కొక్క చోట రోజుకు 3 నియోజకవర్గాల్లో తిరుగుతున్నటువంటి దాన్ని బట్టి ఆయన చెబుతున్నది ఒకటి, నేను మీకు మంచి చేశాను, ఇవాళ సంక్షేమము అభివృద్ధి రెండూ చేశాను, ఇవాళ నేను చేసినటువంటి ప్రతిదీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. ఇంతకుముందు ఒక పథకం అమలు కావాలి అంటే, లేదా ఆ పథకం ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పనంటే ఆల్మోస్ట్ రూపాయికి 15 పైసలు మాత్రమే వెళ్ళేది అనేటువంటిది ఆ రోజున రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఈ రోజున DBT డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను, 2.37 లక్షల కోట్ల రూపాయలని చేశాను అని చెప్పని ఆయన చెప్తా ముందుకు వెళ్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా 2 కళ్ళలాగా వెళ్తున్నాయి తప్ప వేరే కాదు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మిజరబుల్గా ఫెయిల్ అవటం.
అసలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇవాళ రోజున నేను 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను, దివ్యాంగులకి 6,000 ఇస్తాను, లేకపోతే బీసీలకు ఏమన్నా 50 ఏళ్ళు వస్తే 6,000 ఇస్తాను, లేకపోతే మైనారిటీలకు ఇట్లు ఇస్తాను అని చెప్పుకుంటున్నాడు అంటేనే బహుశా చంద్రబాబు గారు 14 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా మిజరబుల్గా ఫెయిల్ అయ్యాడు అని అర్థం. ఎందుకంటే ఆయన చేశాను, 2014లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, 1995 నుంచి 2004 వరకు ఉన్నాను, అప్పుడు నా పరిపాలన చూసి మీరు ఇప్పుడు నాకు ఓట్లేయండి అని అడుగుతాడేమో అని చెప్పంటే అది లేదు. కాబట్టి ఇవాళ డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పచ్చ మీడియా చేస్తున్నటువంటి రోజుకొక కొత్త ఇది అప్పులు అంటారు, రోడ్లు అంటారు. ఈ రోడ్ల గురించి కూడా నేను ఒక్క మాట చెప్తున్నాను మీ అందరికీ కూడాను. రోడ్లు అనేటువంటిది 2013 తర్వాతన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టలేదు. ఎందుకంటే 2018లో ఆయన ఒక జీవో ఇష్యూ చేసి ఏపీఆర్డీసీ అనేటువంటి ద్వారా 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ రోడ్లని మరమ్మతులు చేయాలి, పూర్తిగా దెబ్బతిన్నాయి, ఆల్మోస్ట్ 14,801 కిలోమీటర్లు దెబ్బతిన్నాయి అని చెప్పని అప్పు చేసి 3,000 కోట్లు తీసుకొచ్చి దాన్ని పసుపు కుంకుమ కింద ఇచ్చేయటం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా రోడ్లకు కూడా ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతోంది. కానీ కరోనా వచ్చింది. కరోనా పరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే సక్సెస్ఫుల్గా మనం ఎదుర్కోవటం అనేటువంటిది జరిగింది. అన్ని చోట్ల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకము తను ఏదైతే హామీ ఇచ్చాడో వాటిలన్నిటినీ కూడా ప్రజలకు ఇచ్చాడు. మీరు దీన్ని కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు చూడాల్సింది ఏంటంటే, పాండమిక్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, ప్రతి దేశమే ఇబ్బందులు పడితే ఇక్కడ మాత్రం ఏ పథకం ఆగలేదు, ఎవరికి పింఛన్లు ఆగలేదు, ఎవరికి అమ్మఒడి ఆగలేదు, చదువుకునే పిల్లలకి తల్లులకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఆయన అప్పులు చేశాడా ఏం చేశాడా అనేటువంటిది కాదు ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే మీరందరూ అమెరికాలో ఉన్నారు, అమెరికాకి అప్పులు ఉన్నాయి, ఈ ఆంధ్రప్రదేశే కాదు వాళ్ళ తమిళనాడు కర్ణాటకలకి అప్పులు ఉన్నాయి. అంతేకాదు ఈ దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది. ఇక్కడ అప్పులు చేయటం ముఖ్యం కాదు, ఆ అప్పులు చేసినది సరిగ్గా ఖర్చు పెట్టారా లేదా అనేటువంటిదే మీరు చూడండి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమం అభివృద్ధి చూసి ప్రజలు డెఫినెట్గా చూస్తారు. ఆయన యొక్క ఏదైతే అన్నారో మీ ప్రయోజనం జరిగితే అని, ప్రతి ఇంటికి ప్రయోజనం జరిగింది, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రయోజనం జరిగింది. అందువల్ల ప్రయోజనం జరిగిన ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని చెప్పననే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. వైసీపీ చెప్తున్నట్టుగా 87% మంది పేదలకి మేము ఇచ్చినటువంటి పథకాలైతే అందాయని చెప్తున్నారు. వారంతా మరి మీ వెంట నిలుస్తారని మీరు భావిస్తున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్పతనం ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలప్పుడు అన్నారు, ఈ రోడ్లు నేనేసా, ఈ పింఛన్లు నేను ఇస్తా, ఇవన్నీ చేశా, మీరు నాకు ఎందుకు ఓట్లేరు, నేను ఇచ్చాను ఇవన్నీ అని అన్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అంటల్లా, ఇది మీ ప్రభుత్వం, మీ సొమ్ము, మీకు ఇచ్చా, ఇందులో మీకు అందరికీ మంచి జరిగిందంటేనే నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. మీరు అన్నట్టుగా 87% పీపులే కాదు, నాకు తెలిసినంత వరకు ఒక 10 to 20% ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ లేకపోతే ఏంటా అనేటువంటిది పక్కన పెడితే డెఫినెట్గా లాస్ట్ టైం వచ్చినటువంటి పర్సంటేజ్ కంటే కూడా ఈసారి 55 నుంచి 58% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటట్టుగానే కనిపిస్తూ ఉంది. ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు కూడా ఇది చేస్తున్నారు. అయితే మొట్టమొదటిసారిగా అగ్రవర్ణ పేదలకు కూడా ఈసారి ఇళ్ల స్థలాలు ఎట్లా ఇవ్వాలి అనేటువంటిది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇళ్ల స్థలాలు వాళ్ళకు కూడా ఇల్లు కట్టించి ఎట్లా ఇవ్వాలి అనేటువంటిది కూడా ఒక ఆలోచన నిన్న మేనిఫెస్టోలో ఆయన మామూలుగా చెప్పడం జరిగిన తర్వాతన డెఫినెట్గా ఈసారి అగ్రవర్ణ పేదలు కూడా ముందుకు రావాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కులము మతము పార్టీ లేకుండా ఈ యొక్క అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అమలు చేసే పరిస్థితి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ నిన్న కులాల వారీగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, హిందూ ధర్మం, హిందువుల గురించి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఆయనే మాట్లాడుతున్నారు, ఇవాళ అదేంటి ఒక బోర్డు ఎండోమెంట్ బోర్డు వేస్తాను, సత్రాలని కాపాడుతాను, హిందూ దేవాలయాలు అవి కాపాడుతాను అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా అసలు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటిది కాదు. ఎందుకంటే ఇది భారతదేశం, భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ మతాల ప్రసక్తి లేనటువంటిది మనం చూడాలి. అయితే ఇక్కడ ఈయన హిందూ ధర్మము ఇవన్నీ రెచ్చగొట్టేటువంటి మాటలే. ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈయన మనం చూసాం 40 దేవాలయాలను కూలగొట్టడం కూడా మనం చూసాం. అంతేకాదు 29 మంది ఆ యొక్క గోదావరి పుష్కరాల్లో చనిపోతే, ఎవరైనా చనిపోతారు,
జగన్నాథ రథచక్రాల కింద చనిపోవటం లేదా, యాక్సిడెంట్ అయి చనిపోవటం లేదా అని మాట్లాడారే తప్ప వారికి సరైనటువంటి న్యాయం కూడా చేయలేదు. అంతేకాదు సదావర్తి భూములకి విషయంలో కూడా మనం చూసాం. అట్లా ఇవాల్టి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ దేవాలయాల్ని మళ్ళా తీసుకుని వచ్చి పునరుద్ధరించడం కూడా మీరు చూశారు. అందువలన నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, కులము మతము లేకుండా ప్రతి మతాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు చూసారు ఇమాములకి వాళ్ళకి ఇస్తుంటే ఎట్లా ఇస్తావో అని చెప్పని మాట్లాడిన చంద్రబాబు గారు మళ్ళీ ఇవాళ నేను అదే ఇస్తాను అంటున్నాడు. ఇవాళ అక్కడ ఎక్కడికో వచ్చి మైనారిటీలకు వచ్చేసేసి మళ్ళీ నేను డబ్బులు అదేంటి మన హజ్ బాటిల్కి కూడా నేను ₹1,00,000 ఎక్స్ట్రా ఇస్తాను అది అని మాట్లాడుతున్నాను. ఇవ్వటం తప్ప రైట్ అని నేను మాట్లాడటం లేదు. ఒక మాట మీద నిలబడినటువంటి వ్యక్తి, విశ్వసనీయత లేనటువంటి చంద్రబాబు గారి మాటల గురించి మాత్రమే నేను చెప్తున్నా. కానీ విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తిగా, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తి, వారు హిందువా క్రిస్టియనా లేకపోతే ముస్లిమాతో సంబంధం లేకుండా ప్రతి దేవాలయమైనా, అది మసీద్ అయినా చర్చ్ అయినా అందరికీ కూడా ఈ రాష్ట్రంలో సమానమైనటువంటి ఇదితోటి ముందుకెళ్తున్నట్టు అది మనం అందరం కూడా చూడాలి అని చెప్తున్నా. ఇక ఇంకొకటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాటి రోజున బ్రాహ్మణుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు కొంత మాట్లాడారు. దీన్ని నేను పర్టికులర్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఆయన కాపు కార్పొరేషను ఇట్లా అన్ని కులాలకి పెట్టారు. ముఖ్యంగా బ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ దేవాలయాలు, ధర్మము, బ్రాహ్మణులు అని చెప్పని మాట్లాడారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఐలు చాలామంది ఉండి ఉంటారు. మీ అందరికీ తెలుసు 1984లో కరణాల వ్యవస్థని రద్దు చేయటం జరిగింది. ఆ రోజు వరకు కూడా మనకి వ్యవస్థలో రికార్డులు సరిగ్గా ఉండేవి. కానీ ఎప్పుడైతే రద్దు చేశారో ఒక్కసారిగా అగమ్య గోచరం అయిపోయింది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. 1987లో ఈ యొక్క వంశ పారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేయటం అనేటువంటిది జరిగింది. ఆయన చల్లా కొండయ్య గారి కమిషన్ వేసి మిరాసీ వ్యవస్థను రద్దు చేసడంతో పురోహితుడికి లేదా అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఆ పురోహితుడికి మధ్య బంధాన్ని తెంచేసేయటం మూలకంగా దేవాలయాలు దెబ్బతిన్నాయి. కానీ ఇవాళ వంశపారంపర్య అర్చకత్వాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఇవాళ ధార్మిక పరిషత్ అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు తెస్తే ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీ దేవాలయాలు మీరు బాగా చూడండి, మీ ధర్మాన్ని మీరు రక్షించుకునేటట్టుగా ముందుకెళ్ళండి అనేటువంటిది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు దీప నైవేద్యాల కోసం డబ్బులు తీసుకుని వస్తే ఇవాళ అర్చకులు కూడా ముందుకు తీసుకుని వాళ్ళకి పెంచినటువంటి వ్యక్తి 10,000 నుంచి 15,000కి పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు కరోనా సమయంలో గుళ్ళన్నీ కూడా క్లోజ్ అయి ఉంటే కూడా నాకు గుర్తున్నంత వరకు 31,000 మంది పురోహితులకి, అర్చకులకి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తున్నా. ఇంతేకాదు బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు రాజకీయాల్లో వెనకపడిపోయారు. వీళ్ళకు కూడా మనం సహాయం చేయాలండి. 2019లో 3 ఎమ్మెల్యే నిలబెట్టి అందులో 2 గెలిపించుకుని ఇంకొక వ్యక్తి ఓడిపోతే అతనికి కూడా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ దానికి చైర్మన్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క బ్రాహ్మడికి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏమీ ఇవ్వలేదు ఇప్పటివరకు. అయితే మీరు అనొచ్చు ఈ కులం గురించి ఎందుకు మాట్లాడితే అన్ని కులాల గురించి మాట్లాడచ్చు, టైం తక్కువ ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నా. ఆ రకంగా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకుని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో దయచేసి ఎన్ఆర్ఐలు ఎవరైతే అక్కడ ఉన్నారో మీరు ఈ పత్రికలు చదవటం పక్కన పెట్టి మీరు ఒక్కసారి రండి, ఒక్కసారి వెళ్ళి మీ ఊర్లో మీ పాఠశాల ఎట్లా ఉందో చూడండి, మీకు దగ్గరలో ఉన్న ఆసుపత్రి ఎట్లా ఉందో చూడండి, మీకు దగ్గరలో ఉన్న పోర్ట్ ఎట్లా కడుతున్నాడో చూడండి, ఇవాళ రోజున వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ కడుతున్నాడో చూడండి, తర్వాత మీ దేవాలయాలు ఎట్లా చంద్రబాబు గారి సమయంలో విజయవాడలో కూలగొట్టాడో చూడండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా కట్టారో చూడండి. దయచేసి కంపారిజన్ మీరు ఇక్కడికి వచ్చి చూడండి తప్ప వ్యక్తులు చెప్పేటువంటి మాటలో ఈ పత్రికల్లో చదివేటువంటి మాటలతోటి వద్దు అని చెప్పని నేను చెప్తా ఉన్నా. ఎస్ అండి, కూటమి మేనిఫెస్టో వల్ల జగన్ కి లాభమని అసలు వైసీపీ ఎందుకు అంటుందంటారు? వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టారు. నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తల్లి తన పిల్లల్ని పనికి తీసుకుని వెళ్తా ఉంది, ఆ పిల్లల్ని చదువుకు పంపించట్లేదు, చదువు కనుక పంపిస్తే వాళ్ళకి బూట్లు కొనాలి, బట్టలు కొనాలి, తిండి పెట్టాలి, ఇవన్నీ ఎట్లా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అసలు తల్లికి కనుక మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పని అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకుని వచ్చి ప్రతి పిల్లవాడికి కూడా చదువుకోవటానికి వెళ్తున్నందుకు ఆ తల్లికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వటమే కాకుండా ఆ పిల్లవాడికి స్కూల్కి వెళ్తే గోరుముద్ద జినిపించాడు, వాళ్ళకి బట్టలు ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు, ట్యాబులు ఇచ్చాడు. ఇవన్నీ ఇవ్వటంతో ఇవాళ రోజున స్కూల్స్ అనేటువంటిది విద్యార్థులు ఇవన్నీ ఇదయ్యాయి. అయితే అది చూసినటువంటి చంద్రబాబు గారు మొదట అమ్మఒడి అంటూనే అమ్మఒడి నాన్నబుడ్డి అంటూ హేళన చేసి చులకన చేసినటువంటి పత్రికలు ఈ చంద్రబాబు నాయుడు గారే ఇవాళ అమ్మవందనం
నేను ఇంక కొంచెం ఎక్కువ ఇస్తాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తాను అని చెప్పని అన్నాడు అని చెప్పంటేనే అది 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారికి మిజరబుల్ ఫెయిల్యూర్. ఎందుకంటే అసలు ఇన్నేళ్ల ముఖ్యమంత్రి చేసిన ఈయనకి ఎందుకని గుర్తు రాలేదు? అమ్మఒడి పిల్లల్ని చదివించాలని కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రులని పెంచి పోషించాడే తప్ప స్కూల్కి వెళ్ళేటువంటి చదువుకి కానీ లేదా వైద్యానికి కానీ ప్రజలకి తక్కువ ఖర్చుతోటి లేకపోతే ఏమన్నా జేబులో డబ్బులు చిల్లు పడకుండా చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు ఎందుకు రాలేదు? అంటే అమ్మఒడిని అమ్మ వందనం కింద చేశాడా లేదా, కాపీ కొట్టాడా లేదా అనేది మీరు చూడాలి. అట్లాగే రైతు భరోసా, రైతుల కోసం ఏం చెప్పానని ఇంతకుముందు రైతు రుణమాఫీ చేస్తాను, 87,612 కోట్లు నేను ఇస్తాను, పుస్తెల తాళ్ళు ఇంటికి తెస్తాను, మీ బంగారం ఇంటికి తెచ్చిస్తాను అని చెప్పానని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మర్చిపోయి దానికి ఒక కమిటీ వేసి 50,000 చొప్పున దరిదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఎంతోనే చెల్లించి ఇంతకు మించి నేను ఎక్కడిస్తాను, నేను ఆ మాట అనలేదు అని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి చంద్రబాబు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తున్నారు అని చెప్పంటే నేను 20,000 ఇస్తాను అని చెప్పని అంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా అది, మరి దాన్ని కూడా ఈయన కాపీ కొట్టాడా లేదా అనేది చూడండి. అట్లాగే విద్య విషయంలో కూడాను ఇంతకుముందు కేజీ టు పీజీ నేను ఫ్రీగా చదివిస్తానని ఇవాళ సిలబస్ రివ్యూ చేస్తాను అని చెప్పని కూర్చున్నాడు. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చేసింది, పిల్లలకి బైజూస్ వస్తుంది, ట్యాబ్స్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఉన్నప్పుడు వీటన్నింటిని కాపీ కొట్టినటువంటి మేనిఫెస్టో కాబట్టి ఈ కాపీ క్యాట్ ప్రజలు నమ్ముతారని చెప్పనని అనుకోవటం లేదు. అంతేకాకుండా మేనిఫెస్టోలో చేసినటువంటి ప్రతిదీ కూడా ఒక రిపీటెడ్ 2014వే ఇప్పుడు కూడా ఆయన ఒక రకంగా రిపీట్ చేశాడే తప్ప కొత్తగా దీని మీద ఆయన చేసినటువంటిది ఏమీ లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క మేనిఫెస్టో కంటే కూడా మా మేనిఫెస్టో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, నవరత్నాల్లో చేశాడు కాబట్టి మేమంతా కూడా డెఫినెట్గా దీన్ని మేము నమ్మటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎస్ సార్, సీఎం జగన్ వైపే జనం ఉన్నారని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇంత కాన్ఫిడెన్స్ గల కారణాలు ఏమనుకోవచ్చు? ఏ అంశాలు ప్రధానంగా మీకు ఈ ఎలక్షన్స్లో కలిసి వస్తాయి? ఏ అంశాలు మీకు మళ్ళీ అధికారాన్ని తెచ్చిపెడతాయి అనుకుంటున్నారు? ఫస్ట్ విశ్వసనీయత, క్రెడిబిలిటీ. ఎందుకంటే ఒక మాట ఒక నాయకుడు చెప్పాడు అంటే దాన్ని తప్పనిసరిగా నిలబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ వాటి విషయంలో చెప్పారు, కొంచెం ఇబ్బందిగా ఉంది, అది నేను చేయలేను అని చెప్పాడు. అది అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇందాక నేను చూసి చెప్తాను మీకు, మహిళల్ని మోసం చేశాడు. దీపం పథకం అని చెప్పని ఇంతకుముందు అన్నాడు, సిలిండర్లు ఇస్తా అన్నాడు 100 రూపాయలు ఇది అని చెప్పని, కానీ ఇవాళ కూడా మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తాను అని చెప్పని అంటున్నాడు. మోసమా కాదా? అట్లాగే మహాలక్ష్మి పథకం అని చెప్పాడు ఇంతకుముందు, కానీ 2 లక్షల రూపాయలు వాళ్ళకి చివరికి వాళ్ళకి ఇది వచ్చేసరికి ఇవ్వచ్చు అని చెప్పాడు. కానీ అది ఏమన్నా ఎక్కడైనా అమలుపరిచాడా? తర్వాతన ఇవాళకి వచ్చేసరికి మళ్ళీ 18,000 రూపాయలు ఇస్తాను 18 సంవత్సరాల దగ్గర నుంచి అంటున్నాడు. అసలు ఒక క్యాలిక్యులేషన్ ఉందా? అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇస్తామనేటువంటిది ఉందా? అది లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున చంద్రబాబు గారు చెప్పినట్టుగా రైతులను మోసం చేయటం, ధరల స్థిరీకరణకి 5,000 కోట్లు అన్నాడు 2014లో. ఇప్పుడు కూడా మళ్ళీ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను అని చెప్పనంటున్నాడు. అప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పనంటున్నావు. ఆ రోజున వాలంటీర్లని వాళ్ళని ఎంత దూషించాడో మనం చూసాం. మహిళల విషయంలో మాట్లాడారు, హ్యూమన్ ట్రాఫికింగ్ విషయం గురించి కూడా మాట్లాడారు. కానీ ఇవాళ వాలంటీర్లకు వచ్చేసరికి నేను 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పనంటున్నాడు. అంటే వీటన్నిటినీ చూసిన తర్వాత ప్రజలు బాబు గారిని నమ్మటం లేదు. అందుకని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడ పడుతున్నారు. ఇతను మాట ఇస్తే డెఫినెట్గా నిలబడతాడు అంటున్నాడు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 3 సెంట్ల భూమి ఇస్తాను అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 1 సెంటు భూమి ఇస్తే దాన్ని హేళన చేసి సెంటు భూమి దేనికి సరిపోతుంది, ఏదో సమాధానం ఏదో దూషించుతూ మాట్లాడాడు. కానీ ఈయన ఇచ్చాడా? ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ అదే ప్రామిస్ చేస్తున్నాడు. అట్లాగే నిరుద్యోగ భృతి, ఆ రోజున నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. మీరు చెప్పండి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కూడా ఉద్యోగాలు ఇచ్చాడా? 2014 నుంచి 19 వరకు ఇచ్చింది 34,000 ఉద్యోగాలేగా. వీళ్ళే ఒప్పుకుంటున్నారుగా, గ్రామ సచివాలయాల్లో 136,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పని ఒప్పుకుంటున్నాడుగా. 6 లక్షల ఉద్యోగాలు ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకున్నారు కదా. అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని కూడా పర్మనెంట్ చేశాడు కదా. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ప్రజలు చంద్రబాబు గారిని నమ్మరు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు అని చెప్పని అనుకుంటున్నాం. చివరిగా కూడా ఇంకొకటి కూడా ఉంది, జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇస్తాను అని చెప్పి 2014లో చెప్పాడు. ఇచ్చాడా? ఇవ్వలేదుగా. మళ్ళీ అదే తీసుకుని ఇవాళ మళ్ళీ మన ముందుకు వచ్చాడు. కాబట్టి చంద్రబాబు గారిని నమ్మరు. ఇంకొకటి కూడా చెప్పాలి లాస్ట్కి, చట్టసభలలో 33% ఇస్తాను అని చెప్పనన్నాడు. కానీ ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 25 మంది మంత్రి పదవుల్లో 17 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చి 4 రెడ్లు 4 కాపులకు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాపుకు కూడా పార్లమెంటు సీట్ ఇవ్వకపోతే ఆల్మోస్ట్ 11 మంది బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటులో స్థానం కల్పించారు.
కాబట్టి ఇవాళ ఈ బీసీలు లేకపోతే ఇంకొకళ్ళకి మీరు రిజర్వేషన్ ఉంటేనే కాదు, లేకపోయినా కూడా ఒక రాజకీయ పార్టీగా ఇవ్వాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నట్టు చూసాం. ఒక్క కాపు కూడా పార్లమెంటు సీట్ ఇవ్వనటువంటి వ్యక్తి ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎంతమంది దరిదాపుగా కాపులకి కానివ్వండి, బీసీలకి కానివ్వండి, లేకపోతే అన్ని సామాజిక వర్గాలకి కూడా తను ఇవ్వాల్సినటువంటి 200 సీట్లలో 100 సీట్స్ ఆల్మోస్ట్ బీసీలకు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాల్టి రోజున ఒక సామాజికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా కూడా ప్రజల్ని దగ్గర చేస్తూ తను ఇవ్వవలసినటువంటి రాజ్యాధికారానికి దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాల్టి రోజున ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అంతే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో 10 సీట్లు ఇస్తే ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారో మనం చూసాం. ఒక్క బీసీకి కానీ ఇవ్వలేదు వాళ్ళు, ఒక్క కాపుకు కూడా వాళ్ళు ఇవ్వలేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి అన్ని వైపుల నుంచి కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి పంపించి కండవాలేసి సీట్లు ఇప్పించాడని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే అది మనం చూసాం. జనసేన పార్టీ తరఫున నిలబడిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే చాలామంది. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు అట్లా చేశాడో తెలియదు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో అవసరమా అనేటువంటిది మా మిత్రులు పెద్దలు అయినటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఒక స్వచ్ఛమైనటువంటి అన్ని సామాజిక వర్గాల్ని, కులాలు, మతాల్ని కలిపి తీసుకుని రాజ్యాధికారము, రాజకీయాలలో అందరికీ అవకాశం కల్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి బాగుందా, లేకపోతే కొంతమందికే గుత్తాధిపత్యాన్ని ఇప్పించి గుత్తేదారులను చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కావాలనేది ఆలోచించాలి. 40 సంవత్సరాలు చూశారు, ఇంకా చాలు. పాత నీరు వెళ్ళిపోవాలా, కొత్త నీరు రావాలా. 59 నెలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి అవకాశం కనుక ఇచ్చినట్లయితే పోర్టులు పూర్తవుతాయి, విద్యా వ్యవస్థ పాఠశాలలు పూర్తవుతాయి, ఆసుపత్రులు పూర్తవుతాయి. దరిదాపుగా ఇంకొక 17 ఆసుపత్రుల 17 మెడికల్ కాలేజీలు అనుకుంటున్నాం, 5 అయిపోయినా ఇంకో 12 కూడా పూర్తవుతాయి. పోర్ట్స్ పూర్తవుతాయి, ఎయిర్పోర్ట్స్ పూర్తవుతాయి. ఆ రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్లూ ఎకానమీ కూడా ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రం ఇంకా కొంచెం అభివృద్ధి చెందేటువంటిది ఉంటుంది అని చెప్పనని అందుకని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంబడ పడుతున్నారు. డెఫినెట్గా ఫ్యాను గాలి విపరీతంగా వీచేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. ఇది వాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.